బట్ యా ఇప్పుడు నువ్వు 4th ఇయర్లో ఉన్నా నీకు ప్లేస్మెంట్ అవ్వట్లేదంటే సింపుల్ బ్రో. రెజ్యూమ్లో నీకు మంచిగా ఉండాల్సినవి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సచ్ దట్ డిఎస్ఏ అడుగుతాడు, నువ్వేం ప్రాజెక్టులు చేసావని అడుగుతాడు. సో ఫస్ట్ వీటిపైన ఫోకస్ చేయాలి. డిఎస్ఏకి సంబంధించి codel.tech/companies అని కొట్టేస్తే నీకు మొత్తం డిఎస్ఏకి సంబంధించి A to Z ఫర్ బిగినర్స్ మేము అక్కడ సార్ట్ అవుట్ చేసి పెట్టేసాం. అదే వెబ్సైట్ అది. అక్కడ రీసోర్స్ అన్ని వాడు చూసుకోవచ్చు, మొత్తం అవైలబుల్ ఫర్ ఫ్రీ, వాడు అక్కడ చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్స్. సో దానికి సంబంధించి అట్లీస్ట్ 1 month 2 months కష్టపడి మంచి చూస్తే అరే బాగుంది రా ప్రాజెక్ట్ అనేటట్టు ఏమన్నా ఒక 2-3 పెట్టేస్తే రెజ్యూమ్లో సార్ట్ అయిపోతుంది. ఇవి రెండు ఒక పార్ట్ అయిపోతే ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ క్లియర్ చేసుకుంటాం బేసిక్ టెక్నికల్ రౌండ్. లాస్ట్లో HR రౌండ్ ఉంటుంది. సో అది క్లియర్ చేసుకోవడానికి నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది టేక్స్ టైమ్. సో ఆబ్వియస్లీ మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడటము లేకపోతే మన చుట్టూ కల్చర్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది కదా. సో అది హీ షుడ్ వర్క్ ఆన్ దట్ యాజ్ వెల్. బేసిక్ మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టాప్ 50 ఏవే అడుగుతుంటారు అవన్నీ మనం కొంచెం రీసెర్చ్ చేసి ఈ షార్ట్ అవుట్